హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆరోహి ఫ్యాక్ట్స్ బస్ ఛానల్. ఇవాళ మా ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి అప్పుడే పుట్టిన పిల్లలు ఎంత ఏడ్చినా కన్నీళ్లు ఎందుకు రావు, దీని వెనుక ఉన్నటువంటి కారణం ఏంటి? పుట్టిన కొద్ది రోజుల వరకు అప్పుడే పుట్టినటువంటి పసిపాపలు విపరీతంగా ఏడ్చిన కన్నీళ్లు బయటికి రాకపోవడం ఆశ్చర్యమైనటువంటి విషయమే. అప్పుడే పుట్టినటువంటి శిశువుకు కన్నీళ్లు ఎందుకు రావనేటువంటి విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. పరిశోధనలో ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. షాకింగ్గా ఉన్నాయి కూడా. ఇలా జరగటం శిశువు శరీర అభివృద్ధికి సంబంధించినది. ఒక వ్యక్తి ఏడ్చినప్పుడల్లా కన్నీళ్లకు ఒక ప్రత్యేక రకమైనటువంటి వాహిక బాధ్యత వహిస్తుంది. నవజాత శిశువులో ఇది పూర్తిగా అభివృద్ధి చెందదు. డెవలప్ కావడానికి కొంత సమయం పడుతుంది. అందుకే అప్పుడే పుట్టినటువంటి శిశువుకు ఎంత ఏడ్చినా సరే కన్నీళ్లు రావు. ఈ వాహిక అభివృద్ధి చెందిన తరువాతే కన్నీళ్లు రావటం ప్రారంభమవుతాయి. నవజాత శిశువులు ఎక్కువగా ఏడుస్తారని, అయితే వారి కన్నీళ్లు రావడానికి సాధారణంగా 2 నుంచి 3 వారాలు పడుతుందని శిశు వైద్యురాలు తాన్యా ఆల్ట్మాన్ చెప్పారు. కొంతమంది పిల్లలకు ఇది అభివృద్ధి చెందాలంటే సమయం ఎక్కువగా కూడా పట్టవచ్చు. కొంతమంది పిల్లల్లో ఈ నాళం అభివృద్ధి చెందడానికి 2 నెలల పైనే పట్టవచ్చని వెల్లడించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కంటి ఎగువ కనురెప్పకు దిగువన బాదం ఆకారపు గ్రంథి ఉంది. ఈ గ్రంథి నుండి కన్నీళ్లు వస్తాయి. ఈ గ్రంథి కళ్ళల్లో తేమను గ్రహిస్తుంది. దీని కారణంగా కళ్ళ కదలికలు తేలికవుతాయి. కన్నింటిని ఉత్పత్తి చేసే ఈ గ్రంథి మేఘంలాగాను నాళం గొట్టంలాను ప్రవర్తిస్తుందని, దీని ద్వారా కళ్ళ నుంచి నీళ్లు వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన ఇంట్రెస్టింగ్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి ఆరోహి ఫ్యాక్ట్స్ బస్ ఛానల్. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.